ప్రేయర్ మినిస్ట్రీస్ సమర్పించు హోరే ప్రార్థనా సందేశములు. ప్రభునందు ప్రియులైన నిజదేవుని స్వరం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు దైవజనులు డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు ప్రసంగించెదరు. వీరు గత 25 సంవత్సరముల నుండి దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు విశేషమైన వాక్యానుభవం కలిగి వేలాది మందిని ప్రభు రక్షణలో నడిపించిన అభిషక్త దైవజనులు. వాక్యమును వినండి, క్రీస్తు యేసునందు బలవంతులు కండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన నిజదేవుని స్వరము అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మీ వందనాలు. నాయన, చదవబడిన లేఖనము నీది, ప్రజలు నీవారు, నేనును నీవాడనే. రండి నాయన, మీరే ఈ మాటలు నాయన మాకు అనుగ్రహించండి. నీ వాక్యమును విరిచి మాకు వడ్డించండి. మీ దాసుడు బలహీనుడు, జ్ఞానము లేనివాడు. మీ దాసుని నోటికి మాటలు అందించి ఇక్కడ చేరిన మా అందరితోనూ మాట్లాడండి. స్తుతులు మీకు చెల్లిస్తూ యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కొండ మీద ప్రసంగంలో ధన్యతల భాగం ఇది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము కొండ మీద ప్రసంగం ప్రాముఖ్యమైనటువంటి, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్రసంగం. ప్రభువారు అనేక విషయాలు ఈ 3 అధ్యాయాల్లో కూడా కొండ మీద ప్రసంగంలో తెలియచేయడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదట ఆయన ధన్యతలను గురించి మాట్లాడుతూ మొట్టమొదటి మాట ఏమన్నారంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డలారా, ఆత్మ విషయమై దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్య ప్రకారంగా ఎవరైతే దీన మనసును కలిగి ఉంటారో వారు ధన్యులు. అందులోనూ ఆత్మ విషయమై దీనత్వం ఎవరైతే కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కొంతమంది పైకి దీనుల్లాగా నటిస్తారు, కానీ అంతరంగంలో భయంకరమైనటువంటి గర్వ హృదయాన్ని కలిగి ఉంటారు. అది ప్రభువుకి ఇష్టమైనటువంటిది కాదు. కొందరు పైకి కొంచెం డాంబికంగా గట్టిగా మాట్లాడినట్లుగా కనబడవచ్చు, కానీ అంతరంగంలో ఆత్మలో ఎంతో దీనత్వం కలిగి ప్రభు పాదాల దగ్గర వారు ఎంతగానో తగ్గించుకొని బ్రతుకుతారు. కనుక మనము ఏ విధమైనటువంటి గుంపులో ఉన్నామన్నదో ఒకసారి పరీక్షించుకోవాలి. పైకి కనబడే, ప్రజలను మెప్పించే, పాస్టర్ గారిని మెప్పించే వినయం మనకు అక్కర్లేదు. దేవుణ్ణి మెప్పించేటువంటి అంతరంగ సున్నతి, ఆత్మలో విధేయత అనేది, వినయం అనేది మనం సంతరించుకోవాలి. బిడ్డలారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కొంతమంది కనబడడానికి సేవకులు అవ్వచ్చు, సంఘ పెద్దలు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, ఎంత దీనత్వంగా కనబడతారో, వాళ్ళ మాటలు ఎంత దీనంగా ఉంటాయో పైకి చూడడానికి, లోపల వాళ్ళ స్వభావము నిజంగా అహంకారంతోనూ గర్వంతోనూ కనబడుతూనే ఉంటుంది. ఏదో ఒక సమయం వచ్చినప్పుడు, వారికి తగిన గుర్తింపు దొరకనప్పుడు, ఒక చిన్న మాట వారికి విరోధంగా పలకబడినప్పుడు ఆ స్వభావాలన్నీ బయటకు వచ్చి వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి. అందుకే ఈ వేషధారణ అనేది పరలోక రాజ్యానికి చేర్చదు. ప్రభు అంటాడు, వేశ్యులైన పరలోక రాజ్యానికి వెళ్తారేమో కానీ వేషధారులు మాత్రం పరలోక రాజ్యానికి చేరరు. వేశ్యులైన ఒకవేళ మారు మనసు పొందితే ప్రభు రాజ్యానికి వెళ్తారేమో. సో బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మ విషయమైనటువంటి దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు బిడ్డలారా అసలు సిసలైనటువంటి దీనుడు, ఆయన సాత్వికుడు. మనం ఆయన యొద్ద నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ప్రభువే ఆ మాట సెలవిస్తూ ఉన్నారు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. బిడ్డలారా, ప్రభు అంటున్నారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొనుడి.
నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డలారా, వినయము గలవారి యొద్ద ప్రభు నివసిస్తాడు. వినయము గలవారు ఒక విశ్రాంతికరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. ఎవరైతే వినయముతో, ఎవరైతే దీనత్వంతో, ఎవరైతే దీన మనస్సుతో జీవిస్తారో వారు ఒక విశ్రాంతికరమైన జీవితాన్ని జీవించగలరని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. హంబుల్ స్పిరిట్ అనేది మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆయన యొద్ద మనం నేర్చుకున్నప్పుడు మన ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. ఆయన కంటే మనము అనుసరించవలసినటువంటి మాదిరి పురుషులు మరి ఇంకెవరూ లేరు. బిడ్డలారా, ఆయన అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వాన్ని మనం నేర్చుకున్నప్పుడు, ఆయనలో ఉన్న ఆ సాత్వికాన్ని మనం నేర్చుకున్నప్పుడు మన ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క ఆలోచనను త్రోసిపుచ్చడం వల్ల, దేవుని ఆలోచన వినకపోవడం వల్ల, ఆయన మాట వినకపోవడం వల్ల ఈరోజు సర్వ ప్రపంచంలో కూడాను విశ్రాంతి అనేది మనం చూడలేకపోతున్నాం. విశ్రాంతి లేదు, ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడా కూడా నెమ్మది అనేది, విశ్రాంతి అనేది లేదు. కారణం ఏంటంటే ఆయన మాట వినకపోవడం వల్ల. ఆయన మాట విన్నప్పుడు, ఆయన యొద్ద నేర్చుకున్నప్పుడు, ఆయనను అనుసరిస్తున్నప్పుడు, ఆయనను మనం అనుకరిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆయనలో ఉన్న దీనత్వాన్ని మనం కూడా సంతరించుకున్నప్పుడు మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది అనేది ఎంతైనా వాస్తవం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూస్తే, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలును పైకి తీయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అటండి. ఆ లోపల ఉన్న మైలు బురద బయటికి తీస్తున్నట్టుగా మరి దుష్టులకు నెమ్మది ఉండదంట. అదే దీనత్వం కలిగినటువంటి వారు, వినయము గలవారు, సాత్వికం కలిగినటువంటి వారు, వారి ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుందని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. నువ్వు ఎంత వినయ మనస్కుడు అవుతావో అంతగా విశ్రాంతిని అనుభవిస్తావు. నీవు ఎంత గర్విష్ఠుడు అవుతావో అంత అశాంతికి గురవుతావు. నీలో గర్వం ఉన్నంతసేపు, అహంకారం ఉన్నంతసేపు, నేను నాదనే స్వభావం నిన్ను వేడనంత వరకు అంతగా నువ్వు అశాంతికే గురవుతూనే ఉంటావు. బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు రండి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కాబట్టి బిడ్డలారా, మొట్టమొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎవరైతే వినయం కలిగినటువంటి వారిగా ఉంటారో వారు విశ్రాంతిని అనుభవిస్తారు. రెండవది, మన దేవుని సన్నిధిలో ఆలోచన చేసినప్పుడు వినయం కలిగినటువంటి వారికి, దీనులకు ఆయన తన యొక్క మార్గాన్ని నేర్పిస్తాడు. వారికి ఆయన తగినటువంటి గైడెన్స్ ఇస్తాడు. ఎలా నడవాలో ఆయనే నడక నేర్పిస్తాడు. గర్విష్ఠుడికి మనం ఏమీ నేర్పించలేం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 9వ చరణాన్ని చదువుదాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. బిడ్డలారా, తన మార్గములను ఆయన దీనులకు నేర్పుతాడట. గర్విష్ఠుడైనటువంటి వాడు ఏమీ నేర్చుకోలేడు. వాడు సరిదిద్దబడడం. ఎవరు కూడా వాడిని సరిదిద్దలేరు. సరిదిద్దుదామని అనుకున్నా, నాకు అన్నీ తెలిసిలే, నాకేమీ చెప్పక్కర్లేదు, నన్ను ఎవరు సరిదిద్దవలసినటువంటి ఆవశ్యకత లేదు, అవసరత లేదని అంటాడు వాడు. అంచేత వాడు ఎప్పటికీ ఏది నేర్చుకోలేడు. నాకు అన్నీ తెలుసు, నాకెవరు ఏమీ నేర్పక్కర్లేదు అనుకునేవాడు ఏమీ నేర్చుకోలేడు. బిడ్డలారా, వినయము కలిగిన వారు, దీన మనసు గలవారు ఎవరైతే ఉన్నారో, ప్రభు పాదాల దగ్గర ఎవరైతే కూర్చుంటారో వారికట ఆయన తన న్యాయ విధులను, తన మార్గములను నేర్పుతాడట, వారిని నడిపిస్తాడట. కాబట్టి ప్రభు పాదాల దగ్గర కూర్చునేవారిగా, నేర్చుకునేవారిగా, దేవుని చేత నడిపించబడేవారిగా ఈరోజు మనం జీవిద్దాం. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురని దేవుని వాక్యం చెప్తాను. ప్రభు అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తానన్నాడు. 48వ కీర్తన చివరి వచనంలో, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఈయన మనలను నడిపించును అనే మాట చదువుతున్నాం. సో ఒకటి, వినయము గలవారు ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. రెండవది, వినయము గలవారు దేవుని చేత నడిపించబడతారు. దేవుని యొద్ద నుండి ప్రతిదినము నేర్చుకుంటారు, అనేక అనుభవాలు నేర్చుకుంటారు. దేవుడు నేర్పుతాడు. దేవునితో ఒక సహవాసము, దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ సహవాసాన్ని కలిగి వారు వర్ధిల్లుతారు, దీవించబడతారు. బిడ్డలారా, ఎందరో మహాభక్తులు
దేవునితో కలిసి సహవాసం చేసి అనేక అనుభవాలు దేవుని దగ్గర నుంచి వాళ్ళు పొందుకున్నారు. బిడ్లారా, బక్సింగయ్య గారు ఎంతో దీనుడై ఆయన ప్రభువును వెంబడిస్తున్నప్పుడు అనేక సార్లు ప్రభువే ఆయన నడిపించారు. ఒకసారి అమెరికా దేశంలో తల కటింగ్ వేయించుకోవడానికి వెళ్ళాలని బక్సింగయ్య గారు ప్రార్థన చేశారంట. ప్రభు అన్నాడంట ఇప్పుడు వెళ్ళొద్దు అన్నారంట. మరలా కొన్ని దినాలు అయ్యాక ప్రభువా తల ఎక్కువగా పెరిగిపోయింది ఇప్పుడు వెళ్ళమంటావా అంటే వద్దన్నారంట ప్రభు. మరికొన్ని దినాలు అయ్యాక ప్రభువా చిరాగ్గా ఉంది ఎక్కువ పెరిగిపోయిన తల ఇప్పుడు వెళ్ళమంటావా అంటే ఈసారి వెళ్ళమని ప్రభు అన్నారంట. అప్పుడు ప్రభు చెప్పినప్పుడు అతను ఆ కటింగ్ షాప్కి సెలూన్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ కటింగ్ వేసే అతను మరి ఒక్కడే ఉన్నాడంట. అయ్యగారికి అతను కటింగ్ వేస్తున్నప్పుడు యేసు ప్రభువుని కూర్చున్న సువార్త చెప్పారంట. ఈయన చెబితే అతను వెంటనే తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసును తన సొంత రక్షకుడిగా అంగీకరించాడట. $4 ఎంతో ఈ కటింగ్ వేయడానికి తిరిగి బక్సింగయ్య గారు ఇవ్వబోతుంటే లేదు వద్దండి, ఇంత గొప్ప రక్షకుడిని నాకు పరిచయం చేశారు, నాకు మీరేమి ఈ కటింగ్ తాలూకా ఫీజు ఇవ్వక్కర్లేదని ఆయన్ని చేతులు పట్టుకొని బతిమాలి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి వాడు యేసు ప్రభువుని అంగీకరించాడట. కనుక ప్రభు చెప్పినప్పుడు వెళ్ళడం వల్ల ఒక ఆత్మ రక్షణ పొందింది. ఈయనకి కటింగ్ వేయించుకున్నటువంటి ఆ ఫీజు తగ్గింది. 2 రకాల ఉపయోగం జరిగింది. బిడ్డలారా, మనమైతే ఇంత చిన్న విషయానికి కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేయమేమో కదా, కానీ ఆయన దేవుని చేత నడిపించబడుతూ ఒక చిన్న విషయంలో కూడా దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. బిడ్డలారా, ఈ మెలకువ మనం కలిగి ఉండాలి. ఈ ఆధ్యాత్మిక మెలకువ దేవుని చేత నడిపించబడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన దీనులకు తన మార్గములను బోధిస్తాడట. నీవు నడవలసిన మార్గాన్ని నీకు ఉపదేశిస్తాడట ఆయన. ఇది ఎవరికి జరుగుతుంది? దీనుడై గడగడమని ఆయన మాట విని వణికి ఆయన పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళకి ఇది దొరుకుతుంది. ఇవాళ గర్విష్ఠులుగా అహంభావులుగా ఉన్నారా, దీన మనసుతో ఉన్నారా ఒకసారి ఆలోచన చెయ్యాలి. బిడ్డలారా, దేవుని జనాంగం ఎలా ఉంది ఈ దినాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు 3వది వినయమూర్తి. వినయము గలవారి యొద్ద మాత్రమే ఆయన నివసిస్తాడు. ఆయన వినయమూర్తి, ఆయన సాత్వికుడు, ఆయన దీనుడు. ఎవరైతే వినయము కలిగిన వారిగా, ఆయన మాట వినేవారిగా ఎవరైతే దీనులై ఉన్నారో వారి దగ్గర ఆయన నివసిస్తాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని బిడ్లారా నేను చదువుతున్నాను, చిత్తగించండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆయన ఎవరి దగ్గర నివసిస్తున్నాడు? మహాగణుడు మహోన్నతుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించుచున్నవాడు. ఆయనను వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దనే ఆయన నివసిస్తాడట. చూశారు బిడ్లారా? కనుక మనం ఇటువంటి హంబుల్ స్పిరిట్ బిడ్లారా మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో దీన మనసు అనేది మనం కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు మాత్రమే ప్రభు ఆ బిడ్డలతో ఉంటాడు ఆయన. అందుకే 138వ కీర్తన 6వ చరణంలో కూడా ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టును. ఎవరిని లక్ష్య పెడతాడు? ఆయన మహోన్నతుడు, గొప్పవాడు బిడ్లారా, మహాగణుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. ఆయనను దీనులను లక్ష్య పెడతాడు. వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి, ఏమండి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి దీన మనసు గలవారి యొద్ద వినయము గలవారి యొద్ద ఆయన నివసిస్తాడట. కనుక బిడ్డలారా, ఈ విధంగా మనం ఆయన నడిపింపును కోరుకోవాలి. ప్రభు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అన్నీ దొరికినట్టే. సర్వాశీర్వాదాలు ఆయనలోనే ఉన్నాయి. కొలస్సీ 2:3లో చెప్పినట్టుగా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తంలో. కనుక బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు ఆ విధంగా ప్రభు ఎవరి దగ్గర అయితే వినయం ఉందో వాళ్ళ యొద్ద నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తంలో ఉన్నాయి కొలస్సీ 2:3 ప్రకారం. కనుక యేసయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే, యేసయ్య లేనినాడు ఏమీ లేనట్టే, ఎన్నున్నా ఏది లేనట్టే. అందుచేతను బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తంలో ఉన్నాయి. కనుక వినయము కలిగినటువంటి మనసుతో మనం బ్రతికినట్లయితే ప్రభు మన యొద్ద నివసిస్తాడు ఆయన. బిడ్డలారా, ఈ దినాన్న చాలామంది హోదాల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు మరి ఆశిస్తూ ఉన్నారు. ఈ హోదాల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశించేది లూసిఫర్ ఆత్మే తప్ప మరొకటి కాదని దేవుని వాక్యాన్ని బట్టి బిడ్డలారా మనం గమనించవచ్చు. అంతేకాదు దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు నేను తగ్గవలసి ఉన్నది,
ప్రభు హెచ్చవలసి ఉన్నది అనేది ఒక వినయము కలిగినటువంటి వ్యక్తి చెప్పే మాట. అదే వినయ మనస్కుడు కానివాడు ఈ దినాన్న చాలామంది అభిప్రాయం ఏంటంటే నేను హెచ్చవలసి ఉన్నది, ఇతరులు తగ్గవలసి ఉన్నది. బిడ్డలారా, ఈ ఆత్మ మనల్ని పరలోకానికి చేర్చదని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండం 1:2 చూస్తే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉందంట. అంటే దానికి అర్థం ఏంటంటే నీటికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఎల్లప్పుడూ కూడాను ఎటు పల్లం ఉంటే అటేపే నీళ్లు ప్రయాణం చేస్తాయి. అలాగా తగ్గినప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుని ఆత్మ మన యొద్ద నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. నీళ్లు ఎటు డౌన్గా ఉంటే ఎటు పల్లంగా ఉంటే అటేపుకి వెళ్తూ ఉన్నాయి. బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి మరి దీనపు ఆత్మ, వినయపు ఆత్మ మనం కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఈ మర్మమును గూర్చిన ఏర్పాటును ఎట్టిదో అందరికీ తెలియపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. బిడ్డలారా, పౌలు చెప్తున్న మాట పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను. నిజానికి చెప్పాలంటే పౌలు గారికి కలిగినటువంటి ప్రత్యక్షతలు బహు విశేషమైనవి. ఈ దినాన్న పౌలు వ్యాఖ్యానము గనక లేనట్లయితే బైబిల్ ఎవరికీ అర్థం అవ్వడం ఆల్మోస్ట్ అసాధ్యం అని చెప్పచ్చు. పాత నిబంధన తాలూకా వ్యాఖ్యానం అంతా ఆయన పత్రికల్లో వివరంగా రాసేసాడు. ఆయన పౌలు ఇచ్చినటువంటి రాసినటువంటి పత్రికలు ఉన్నాయి కనుక ఈ దినాన్న బైబిల్ మనకు తేలిక అర్థమవుతూ ఉంది. అంత మరి వాక్య అనుభవము కలిగి, దేవునిని ముఖాముఖిగా చూచిన అనుభవం కలిగి, దైవ సహవాసంలో అటువంటి ఉన్నతమైనటువంటి 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చి ఇలాంటి అనుభవాన్ని కలిగినటువంటి పౌలు ఆయన నడిచి వెళ్తుంటే నీడ పడితే అనేక మంది రోగులకు స్వస్థత వస్తుందంట. ఆయన చేతి రుమాళ్ళు నడికట్లు తీసుకెళ్ళి రోగుల మీద పెడుతుంటే వాళ్ళకి స్వస్థత వస్తుందంట. అలాంటి పవర్, అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి మహానుభావుడు అన్నాడు, నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడని అంటున్నాడు. పౌలే అలాగంటుంటే ఇక మనం ఏమనాలండి? అబ్రహాము మూలపురుషుడు దుమ్మును ధూళిని అంటుంటే మనం ఏమనాలి చెప్పండి? బిడ్డలారా, స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడు బాప్తిస్మిచ్చే యోహాను, నేను ఆయన చెప్పులు వారు విప్పుటకైనను యోగ్యుడను కానంటుంటే మనం ఏమనాలి చెప్పండి? మన భక్తే పాటిది, మన బ్రతుకే పాటిది. అనేక సార్లు నేను హెచ్చవలసి ఉన్నది, ఇతరులు తగ్గవలసి ఉన్నది అన్నట్టుగా ఉందా నీ యొక్క అనుభవం? బిడ్డలారా, దీన మనసు అనేది మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తమై ఉందని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తున్నాను, దయచేసి గమనించండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి అంటాడు. బిడ్డలారా, మన ఆలోచనలన్నీ కూడా క్రీస్తుకు లోబడినట్లుగా ప్రతి విధమైనటువంటి ఆటంకాన్ని కూడాను తొలగించి క్రీస్తుకు లోబడేటట్టుగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. అంతేకాదు ఎదుటివారి ఎడల కూడా దీన మనసును మనం వస్త్రంగా ధరించవలసిన వారమై ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. కాబట్టి బాహ్య అలంకారాలు, లోక సంబంధమైన అలంకారాల కోసం వెంపర్లాడడం కాదు. ఆ అలంకారం క్షయమైన అలంకారం, అది మన పరలోకానికి చేర్చే అలంకారం కాదు. అది మృదువైనటువంటి, సాధువైనటువంటి అక్షయ అలంకారాన్ని మనం కోరుకోవాలి. ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొనుండి, ఆ దీన మనసుతో మిమ్మల్ని మీరు ఇతరుల ఎడల కూడా అలంకరించుకొని ఇతరుల ఎడల ఆ దీన మనసును కనబరిచి చూపించి దీనులై సమాజంలో మీరు బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. సహించుకోవడం, ఓర్పు, బిడ్డలరా దీనత్వము, ఇది మనకెంతైనా క్షేమదాయకం. గర్వము, అహంకారం, డాంబికం బిడ్డలారా మనల్ని పరలోకానికి చేర్చదాం.
గర్వానికి 2 భుజాలు ఉన్నాయి. దేర్ ఆర్ 2 షోల్డర్స్. గర్వానికి ఉన్న 2 భుజాలు ఏంటంటే, ఒకటి ఉప్పొంగడం, ఇంకొకటి అతిశయించడం. ఇవి మన దరిదాపులకు రాకుండా చూసుకోవాలి. అందుకే పాపము చేసేవారందరూ నీకు అసహ్యులు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరనే మాట మనం చదువుతున్నాం. బిడ్డలారా, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందట. లూసిఫర్ పరలోకం నుండి కిందకి పడద్రోయబడ్డానికి కారణం ఏంటంటే ఈ గర్వపు ఆత్మ. కాబట్టి లూసిఫర్ ఆత్మ మనం ఎవరము కూడా మరి దరిదాపులకి రానివ్వకుండా ప్రభు పాదాల దగ్గర వినయముతో, దీన మనసుతో, సాత్వికముతో ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. బిడ్డలారా, రండి దేవుని సన్నిధిలో యేసయ్యను చూసి ఈ పద్ధతి మనం నేర్చుకుందాం. ఆయన దీనుడై మనుష్యులు పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఇదిగో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దీనుడు, సాత్వికుడు. ఆయన కాడి మన మీద ఎత్తుకొని ఆయన యొద్ద మనం నేర్చుకున్నప్పుడు మనకు మేలు కలుగుతుంది. కనుక ఇటువంటి గొప్ప కృపలోనికి దేవుడు మనందరినీ నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ సన్నిధానమందు దీన మనసు కలిగి జీవించే కృప మాకు దయచేయండి నాయనా. మాలో అహంకారము, గర్వము, డాంబికము, అతిశయించుట, ఉప్పొంగడం ఇవన్నీ తీసివేయండి అయ్యా. నీ పాదముల దగ్గర మరి మేము దీనులమై నీ నీతిని, నీ రాజ్యమును వెతికేవారిగా చెయ్యండి. మీరే మీ కృపలో నాయనా మీరు సెలవిచ్చినట్లుగా ఇదిగో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడనని అయ్యా మీరే మాతో మాట్లాడారు. కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నా. కనుక నాయనా మేము నిన్ను వెంబడించేవారిగా, నీ యొద్ద నేర్చుకునేవారిగా అయా ఈ ప్రపంచములోనే నిజమైన విశ్వవిద్యాలయం నీవే గనక నీ బడిలో చేరి నీ పాదాల దగ్గర కూర్చొని నీ యొద్ద నేర్చుకునేవారిగా మమ్మల్ని ఉంచండి. ఇదిగో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దర్శించి క్రీస్తు యేసునందు బలవంతులునిగా చేసి అయా ఆత్మవిషయమై దీనులుగా చేసి పరలోక రాజ్యవారసులుగా ప్రకటించి బిడ్డలను ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. వివరములకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు, ఓరే ప్రేయర్ మినిస్ట్రీస్, బొమ్మూరు కొండ, బొమ్మూరు, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 533124. ఈ ప్రార్థన అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9154993333. మరొక నంబర్ 9395117777. మీ అందరికీ వందనాలు.